అందరికీ నమస్కారం. మే 8న ప్రపంచ తలసేమియా డేగా జరుపుకుంటాం. అసలు తలసేమియా డే అంటే ఏంటో తెలుసా? తలసేమియా అనేది ఒక అనీమియా. అనీమియా అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, రక్తహీనత, మన శరీరంలో రక్తహీనత. ఈ తలసేమియా అనేది ఎలా వస్తుందంటే జన్యుపరమైన సంబంధిత వ్యాధుల వలన. అంటే ఒక తల్లికి కానీ తండ్రికి కానీ తమ శరీరంలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉంటే అవి పిల్లలకు రావచ్చు. ఇలా తలసేమియా అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది, లేదా మన లోపల జన్యు సంబంధిత వ్యాధుల వల్ల తలసేమియా అనేది మనకు వస్తుంది. ఈ తలసేమియా వల్ల ఏమవుతుంది అంటే మనిషి చాలా వీక్గా అయిపోతూ ఉంటాడు. తన ఫేస్ అనేది నార్మల్గా కాకుండా ఫేషియల్ డిఫార్మిటీస్ అంటే అబ్నార్మాలిటీస్ అనేటివి ఫేస్లో కనిపిస్తాయి. అలాగే ఈ పర్సన్స్కి తలనొప్పి ఉంటుంది, చిరాకు ఉంటుంది, ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. ఇవి తలసేమియా లక్షణాలు. ఈ తలసేమియాలో ఏంటంటే మామూలుగా మన రక్త కణాలు అనేటివి, ఎర్ర రక్త కణాలు అనేటివి ఎర్రగా గుండ్రంగా ఉంటాయి. కానీ ఈ తలసేమియాలో రక్త కణాలు ఎలా ఉంటాయి అంటే గుండ్రగా కాకుండా వేరే వేరే షేప్స్లో, అంటే గుండ్రగా కాకుండా షార్ప్గా ఒక కరెక్ట్ షేప్ అనేది లేకుండా ఈ రక్త కణాలు అనేటివి ఉంటాయి. మరియు ఇవి తెల్లగా ఉంటాయి. రక్త కణాలు అనేటివి ఎర్రగా ఉండాలి, కానీ ఇవి కంప్లీట్ రెడ్గా కాకుండా పేలిపోయిన కలర్లో ఇవైతే ఉంటాయి. దీనివల్ల నష్టం ఏంటి అంటే ఈ రక్త కణాలు అనేటివి నార్మల్ రక్త కణాలు అన్నిటికంటే కూడా తక్కువ మన ఆక్సిజన్ని బాడీలో సప్లై చేస్తుంది. ఇలా తక్కువ ఆక్సిజన్ సప్లై అవ్వడం వల్ల ఏమవుతుంది, మనిషి అనేవాడు బలహీనమైపోతాడు, శరీరంలో ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు, రక్తం అనేది అన్ని భాగాలకు చేరదు. దీని వలన మనిషి వ్యాధుల పాలవుతాడు. ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా తొందరగా సంభవిస్తుంది. సో దీనివల్ల దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది. ప్రభుత్వం కూడా కొన్ని ఉచిత తలసేమియా రోగులకు కావలసినంత సహాయాన్ని అందిస్తుంది. మీకు ప్రభుత్వ ఉచిత పథకాల గురించి తెలియాలంటే మీ దగ్గరలో ఉన్న పిఎస్సి సెంటర్లను అయితే కలవండి. ఈ తలసేమియా ఉన్న వ్యాధిగ్రస్తులకి ఫ్రీక్వెంట్ గా బ్లడ్ అనేది ఎక్కిస్తూ ఉండాలి. ఇది క్యూర్ చేయలేమని చెప్పొచ్చు, కానీ ట్రీట్మెంట్ వాడుతూ మన జీవితాన్ని మాత్రం కొనసాగించవచ్చు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో అన్నిటికన్నా కూడా మన ఇండియాలోనే ఎక్కువ మంది తలసేమియాతో బాధపడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఓన్లీ మన తెలంగాణలోనే 10,000 కేసులకు పైగా నమోదైనట్టు మన సర్చ్ హిస్టరీ అనేది చెప్తుంది. కావున తలసేమియా గురించి అందరూ జాగ్రత్తగా ఉండండి, సరైన అవగాహనను కలిగి ఉండండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.